గోస్ట్ గా నేను ఒక గెస్ట్ నాకు అదే బాధ. ఎప్పుడన్నా నన్ను చంపేశారు కాబట్టి సీక్వెల్ లో నేనైతే ఉండలేను. దానికి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నేను ఇంకా బెటర్గా రాస్తాను అందాల రాక్షసిని. ఇప్పుడైతే అందాల రాక్షసి 2 స్పేస్ లేదులే, కానీ ఇప్పుడైతే ఇప్పుడున్న మెచ్యూరిటీకి ఇంకా చాలా బాగా రాసేవాడిని. యాక్చువల్లీ ఐ హ్యావ్ దట్ క్వశ్చన్ ఆల్సో ఇన్ దిస్. అది ఇప్పుడు ఎలాగ మీరు అన్నారు కాబట్టి అడిగేస్తాను. అందాల రాక్షసి సినిమాని మళ్ళీ తీస్తే ఇది మాత్రం ఇదే చేస్తాను, ఇది నేను ఇది ఇలా మారుస్తాను అని ఏదన్నా ఉందా? ఓవరాల్గా ఏదైతే ఇప్పుడు నేను మళ్ళీ రాసి ఈ సినిమా తీస్తే ఆ సినిమాకి అప్పుడున్న బజ్ ఎంతైతే ఉందో ఇప్పుడు ఎంతైతే వాముతుందో అది 100% తీసుకొచ్చేస్తాను. అది తేగలను నేను. అంటే దాన్ని చాలా బాగా చాలా ఫీల్ అవుతుంది. అది అరే గ్రేట్ స్టోరీ, ఎక్కడో నేను సరిగా చేయకపోవడం వల్ల, సరిగా రాయిపోవడం వల్ల, సరిగా చేయకపోవడం వల్ల అది రీచ్ అవ్వాల్సిన స్పేస్కి అది రీచ్ అవ్వలేదు అని ఇలా ఆల్వేస్ ఫీల్. ఇప్పుడు నాకు ఏమైనా కరెక్షన్ ఛాన్స్ ఉంటే అది కరెక్ట్ చేస్తాను. 2 ఛాన్స్. ఓకే, 2కి ఛాన్స్ లేదు. బట్ అది 2కి అవకాశం లేదని కాదు, 2 అవసరం లేదు. ముందు 1 సరిగ్గా చేస్తే అయిపోద్ది. యా, అందుకే మేము మళ్ళీ చూసుకుంటున్నాము, రిలీజ్ చేసుకున్నారు. యా, అండ్ ఇఫ్ యూ హ్యాడ్ టు కాస్ట్ ఫర్ దిస్ మూవీ టుడే, ఈ కాలంలో ఈ 13 years తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ యాక్టర్స్ వీళ్ళు కాకుండా ఎవరిని కాస్ట్ చేసే బేసిక్ నా ప్రాబ్లం ఏంటంటే నేను ఎప్పుడు పిలిచిన క్యారెక్టర్లతో పిలుస్తాను. నాకు తెలియదు, అంటే నేను ఐ లివ్ విత్ దెమ్. నాకు ఇంకొకరు కనపడరు ఆ కథలో. అంటే ఐ డోంట్ నో, ఆ కథ నేను వాళ్ళతోటే చూడగలుగుతాను. ఇప్పుడు నీకు హను అంటే నా ఫేస్ గుర్తొస్తుంది, హను అంటే తన పేరు గుర్తురాదుగా, తన ఫేస్ గుర్తురాదుగా. అలా నాకు ఆ స్టోరీ అంటే వీళ్ళ ఫేస్లో గుర్తొస్తుంది. ఓకే, సో ఛాన్సే లేదని అర్థమైంది మాకు. సో హౌ డిడ్ అందాల రాక్షసి చేంజ్ యువర్ లైఫ్ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ? ప్రొఫెషనల్లీ టు బి ఆనెస్ట్ వీ కెన్ సీ సో మచ్ ఆఫ్ గ్రోత్. అండ్ మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు ఎంత మంత్ ఆఫ్ మధు, అమ్ము, ఇలా బోల్డ్ అని వండర్ఫుల్ రోల్స్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అలా ఎదుగుతూ వచ్చారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ విత్ ప్రభాస్ గారు. అది కూడా చాలా వేగంగా జరుగుతుందని వింటున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఆయన అయితే గర్ల్ ఫ్రెండ్ తో వస్తున్నారు, డైరెక్టర్ గా బిజీగా ఉన్నారు. సో ప్రొఫెషనల్లీ మాకు విజిబుల్ గా ఉన్న గ్రోత్ కాకుండా పర్సనల్ గా మీరు ఏం చెప్తారు? వాట్ అందాల రాక్షసి హ్యావ్ చేంజ్డ్ యూ అంటే టు స్టార్ట్ విత్? నేను యాక్టర్ అవుతాను, హీరో అవుతాను కోరిక ఉండింది, కానీ ఆ సినిమా తర్వాత నేను మంచి యాక్టర్ అని చెప్పి ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేశారు కదా, అది నేను జీవితాంతం మర్చిపోలేను. బికాజ్ ఆ సూర్య క్యారెక్టర్ ఇప్పుడు ఈ రోజుకు నాకు కొన్ని సినిమాలు కథలు వేస్తున్నా ఫస్ట్ మాట వచ్చేది అందాల రాక్షసి. ఆ పర్ఫార్మెన్స్ అయినా కానీ, ఆ లుక్ అయినా కానీ అంటారు భయ్యా, ఆ కాలర్ ఎగిరేసి ఆ గడ్డం, ఆ జుట్టు భయ్యా రఫ్గా భలే ఉంటావు భయ్యా అని ఇప్పుడుకు అంటారు. ఎలా చూశారు, ఏం చూశారో తెలీదు. భూపాల్ గారు జస్ట్ పంపించారు, ఏం చూశారు, నేను వెళ్ళి అని కలిశాను అండ్ సూర్య అయిపోయాను నేను. అండ్ పర్సనల్ లైఫ్లో అంటే ఎస్, నేను తింటున్న ప్రతి బ్రెడ్ బటర్ ఏదైతే ఉందో బికాజ్ ఆఫ్ ఆ సూర్య, ఆ అందాల రాక్షసి ఫిలిం నుంచి నా ఎదుగుదల ఏదైతే ఉందో ఫ్యామిలీగా, పర్సన్గా, హ్యూమన్గా. మధ్యలో కింద కాలు జారి మామూలుగా పడలేదు, వెన్నుముక్క ఇరిగినా మళ్ళీ దాన్ని సెట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ వచ్చానంటే బికాజ్ ఆఫ్ అందాల రాక్షసి. బికాజ్ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా నన్ను మర్చిపోలేదు ఆ సూర్య అనే క్యారెక్టర్ నుంచి. ఎక్కడ వెళ్ళినా బయట నవీన్ చంద్రన్ పిలువరు, నన్ను సూర్య అనే పిలుస్తున్నారు ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ చేస్తున్నా. సో హనుమంతుడికి థ్యాంక్స్ అంతే. సో గౌతమ్, ఈ సినిమా లేదంటే నాకు లైఫ్ లేదు, కెరియర్ లేదండి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటికీ నాకు ఈ సినిమానే నా గుర్తింపు, ఈ సినిమానే నా ఐడెంటిటీ. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ సార్ అందాల రాక్షసి చాలా ఇష్టం సార్ మీరు చెప్తే నమ్మరు. డే బిఫోర్ 3 days బ్యాక్ ఐ వాజ్ ఇన్ కార్డిఫ్ ఇన్ వేల్స్. ఓకే, ఎక్కడో అంటే సంబంధం లేని చోట అక్కడ తెలుగు వారు ఎవరో పరిగెత్తుకొని వచ్చి అందాల రాక్షసి చాలా ఇష్టం అండి. ఆ సినిమా లేదంటే నాకు ఐడెంటిటీ లేదండి. ఈ సినిమా లేకపోతే నేను లైఫ్లో ఇంకో ఫ్రైడే చూసేవాడినా లేదా నాకు తెలియదు. దట్ ఈస్ ద ట్రూత్. దిస్ ఫిల్మ్ గేవ్ మీ అ కెరియర్. దిస్ ఫిల్మ్ అలవ్డ్ మీ టు రియలైజ్ మై ఎవెన్చువల్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అ ఫిల్మ్ మేకర్. ఈ సినిమా లేదంటే నాకు అది జరిగేది కాదు, విచ్ వాజ్ ఆల్వేస్ ద బిగ్గెస్ట్ డ్రీమ్. అండ్
అంటే నాకన్నా ఈ సినిమా లైఫ్ ని ఎఫెక్ట్ చేసిందని చెప్పడం ఇంకెవరికి ఉండదు, బికాజ్ దిస్ ఫిల్మ్ గేవ్ మీ మై వైఫ్. I wouldn't have met my wife if not for this film. I wouldn't have fallen in love with her. I wouldn't have married her. So అందాల రాక్షసి రిలీజ్ అయ్యి ఒక 3 weeks కల్లా చెన్నైలో ఒక స్క్రీనింగ్ చేసాం అక్కడ ఉన్న ఇండస్ట్రీ కోసం. సో అప్పుడు హను సైడ్ అరే ఒకసారి నువ్వు వచ్చేరా చెన్నైకి, ఇన్ఫాక్ట్ ఐ థింక్ బై దెన్ ఐ హడ్ గాన్ బ్యాక్ టు చెన్నై, నువ్వు వచ్చేరా సినిమా తమిళ్లో ఒక ఇంట్రడక్షన్ లాగా ఇచ్చేయి అన్నారు. సో అప్పుడు ఆ స్క్రీనింగ్కి చిన్మయిని కూడా ఇన్వైట్ చేశారనమాట. సో అక్కడ ఫస్ట్ టైం కలిసాము. అండ్ దెన్ వన్ థింగ్ లెట్ టు అనదర్. సో ఈ సినిమా లేకపోతే అసలు ద వరల్డ్ దట్ ఐ హ్యావ్ టుడే, ద కెరియర్ దట్ ఐ హ్యావ్ టుడే, మై ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ, ద సెంటర్ ఆఫ్ మై యూనివర్స్ ఇస్ మై వైఫ్ అండ్ మై 2 kids. అది ఉండేది కాదు. టు థింక్ దట్ ఇఫ్ అందాల రాక్షసి hadn't happened, my kids wouldn't have happened. There is nothing more important in this world to me than my 2 children. That wouldn't have happened. So you can imagine the impact that this film's had on my life. So yeah. అసలు భలే అనిపిస్తుంది కదా హను గారు వింటుంటే. జనరల్ గా ఏదైనా అలాగే ఉంటుంది, ఏ పని అయినా. ఇలా పర్సనల్ గా కూడా ఇంత రావడం అనేది చాలా రాహుల్ కి బాగా స్పెషల్, వెరీ వెరీ స్పెషల్. యా హను గారు మీకు ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ ప్రొఫెషనల్ గా యా అండి, ఈ సినిమా